గౌరవనీయులు పెద్దలు మా శాసనసభ్యులు మాకు అత్యంత ఆత్మీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉన్న ఒక ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీలో ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. వారికి తగు విధమైన గుర్తింపు రావాలని అంటే నేను ఒక మంత్రిగా కూడా మాకు చిరకాల వాంఛ. సో మా పార్టీ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం, మా ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా వారిపై ఉన్న మరి గౌరవం, అభిమానం, దానికి తోడు వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసి నిన్న జరిగిన విస్తరణ జరిగిందని, ఎందుకంటే మాకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశంతోనే అన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో తప్పకుండా మరి మల్రెడ్డి రంగారెడ్డి గారి విషయంలో నేను చెప్పనక్కర్లేదు అధిష్టానానికి, అని ఎవరు ఇక్కడ ఉన్న మా కార్యకర్తనో మా నాయకుడో మరి ఈ ప్రాంతానికి సంబంధించో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన చెప్పనక్కర్లేదు. తప్పకుండా తగు విధమైన ప్రాధాన్యత, గుర్తింపుతో పాటు వారు ఏం ఆశిస్తూ ఉన్నారో, మీరు అందరు ఏ విధంగా ఆశిస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు ఆ విధంగా జరగటానికి మా వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వాళ్ళం. జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, మాకు అన్యాయం జరిగింది అనే మా కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇంకో వేరేది లేదు. ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి, మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన. ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఇక్కడే నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన. ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా, నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ వచ్చిండు ఆయన నిజంగా శ్రీధర్ బాబు గారు వచ్చి పార్టీలో ఎలా మనం ఇంకా చేయాలో నిన్న జరిగింది మాకు కూడా అందరికి బాధగా ఉంది. కానీ తప్పకుండా నీకు అలాంటి అవకాశం వస్తుందని ఇప్పుడే మీ అందరికి చెప్పిండు. మరి ఆయనకు ధన్యవాదాలు. మరి ఇంత దూరం వచ్చి మన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్పడం నిజంగా ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ఈరోజు ఆయన జిల్లాలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎట్లయితే మనం రేపు వచ్చే లోకల్ బాడీలను ఎదుర్కొంటాం అన్నీ డిస్కస్ చేసి మనకు దీని గురించి నేను మాట్లాడుతూ తప్పకుండా రాహుల్ గాంధీతో అన్నాడు. కేసీ వేణుగోపాల్తో, రాహుల్ గాంధీతో మాట్లాడతా తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి రావాలనేదే మా అందరి ఆలోచన అని మీకే చెప్పింది ఇంతకుముందు. కాబట్టి అదే ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు. క్రమశిక్షణతోటి పార్టీలో ఉన్నందుకు టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు పార్టీ లేకుండా కూడా అన్న టీఆర్ఎస్ అన్న ఇంకా జరగాలి. రాజకీయం అనేది రోక్తం పోతున్నాం. ఇప్పుడు మేము 2018లో ఎమ్మెల్యేగా ఉన్నా. వారు కూడా సీనియర్ నాయకుడుగా పార్టీలో సీరియస్గా పనిచేస్తున్న వారు పనిచేస్తారు. ప్రభుత్వం వస్తుంది, మేము నిలబెడతాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అనే హోప్తోనే పోయినాం కదా. సాధించినవా లేదా? పాజిటివ్గా ఆలోచన లేకుండా ఆయనకు అవకాశం రాకపోతుంది, అప్పుడే అవకాశం వస్తుంది కాదంటారా?
అరే మామూలు వస్తాను చాలా నమ్మకం ఉంది చాలా నమ్మకం ఉంది చాలా బాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. దాని తర్వాతనే వచ్చిన నేను 99లో. సో ఆయన గురించి, ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు. సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించినాం. తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తా ఉన్నాం. మా వరకు మా ప్రయత్నం ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి. ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది. జనాభా అత్యధిక శాతం రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉండటం, 40% ఎక్కువ ఉంటుంది సార్ జనాభా. ఇక్కడ ఈ అవసరం దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తూ ఉన్నాం. సార్ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలకు వస్తున్నాయి సార్. రంగారెడ్డి, హైదరాబాద్ దగ్గర 45% జనాభా కూడా రాష్ట్రం కవర్ అయ్యి ఉంది. అట్లీస్ట్ ఈ ప్రాతినిధ్యం ఒక మంత్రి పదవి ఉంటే కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహం ఏర్పడి 100% మీరు అనేది నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది మా కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు చెప్పింది వారు నిరుత్సాహం ప్రదర్శించటం కానీ, ఆందోళన చెందటం కానీ మేము చూసినాం. ఇవన్నీ కూడా స్పష్టంగా మా ఆది నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకోసం వచ్చిన మా మలానా రంగనతో మాట్లాడటం. నేను చిన్న ఉన్నప్పుడు పరిచయం మా నాన్నగారితో దగ్గర ఫాదరు మా ఇంటికి వస్తుండే. వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసే అవకాశం ఉంది. నేనే మంత్రినే సార్. మంత్రిగా పార్టీ వ్యవహారం అంతా ఏఐసిసి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్లస్ ముఖ్యమంత్రి గారు సమిష్టిగా తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం ఏ విధంగా బాగుంటుంది